శ్రద్ధానంద్ గంజ్కి అయితే మనం రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలోని ఈ శ్రద్ధానంద్ గంజ్లో దాదాపు ప్రతి ఏటా కూడా ఆమ్చూర్ రైతన్నలు అయితే చాలామంది పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఆమ్చూర్ కొనుగోలు అయితే చేసిన పరిస్థితి ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఇక్కడికైతే మనం రావడం జరిగింది. అసలు ఈసారి ఆమ్చూర్కి ఎలాంటి గిట్టుబాటు ధర అనేది లభిస్తుంది అనే దానిపైన మాట్లాడాలా. సో ఇక్కడ ఈ శ్రద్ధానంద్ గంజ్లో ఎక్కడ చూసినా, ఎక్కడ ఏ గౌడన్లో చూసుకున్నా కూడా, లేకపోతే ఎట్లా ఏ షెడ్లో చూసుకున్నా కూడా నార్మల్గా మనకి మెదక్ కావచ్చు, దాంతోపాటు చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాల రైతన్నలు అనేవాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ పంటని ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. సో అసలు ఎట్లా ఉంది, గిట్టుబాటు ధర ఏమన్నా లభించే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఈసారి పంట ఎట్లా ఉంది? సో చాలా వరకు కూడా ఏవైతే మనకి ఈ గాల్పు దుమానం వల్ల ఏవైతే ఆ మామిడికాయలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూత రాలిపోవడం కావచ్చు, లేకపోతే ఆ మామిడి పళ్ళు పడిపోవడము, తీవ్రంగా నష్టం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి మనం ప్రతిసారి మాట్లాడుకుంటూ ఉంటాం. సో రైతన్నలు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, అన్న మెదక్ నుంచి వచ్చినారు, ఎంతమంది వచ్చినారు ఇక్కడికి? మేము 15 మంది వచ్చినాం. ప్రతి సంవత్సరం కూడా మీరు ఇక్కడికి వస్తారు, వచ్చి మీ దందా వేసుకొని ఇదంతా ఇక్కడ అమ్మేసుకొని పోతారు. సో రేట్ ఎట్లా ఉందన్న? ప్రతి ఏటా రేట్ అనేది పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. సో ఈసారి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈసారి వచ్చేసి 10,000 తేడా చూపిస్తుంది. 10,000 అంటే ఎక్కువైందా లేకపోతే తక్కువైందా? తక్కువైంది. అదేంటి అంత అట్లా రేట్ ఒకటేసారి ఎగ్దాం పడిపోవడం గల కారణం ఏంది మరి? ఏమో చెప్పలేము సార్, అది పెద్దలకు తెలుసు వ్యాపారులకు. మేము అది పోయినసారి ఉన్న రేట్లు ఉంటాయని ఆశతోని మేము డబ్బులు ఎక్కువ పెట్టి కొనుగోలు చేసినాం చెట్లను. మేము కూలు బీలు అది పెట్టి చేసి తీసుకొని వచ్చాము, కానీ ఇక్కడ చూస్తే దిట్టుబాటు ధర లేక బాధపడుతున్నాం. అని ఇప్పుడు ఈ పంట వేసుకుంటే, అంటే నార్మల్గా ఈ పంట గురించి మాట్లాడుకుంటే ఒకసారి ఇట్లండి, నార్మల్గా ఇక్కడ దాదాపు ఒక 20 నుంచి 30 కుప్పలు ఉన్నాయి. ఈ 30 కుప్పలు 30 రకాలుగా ఉన్నాయి. ఇవి ఒకటి తెల్ల ఉన్నది, ఇంకోటి ఏమో నల్ల కనిపిస్తూ ఉంది, ఇంకోటి పండుగ కనబడుతూ ఉంది. ఆడాడ కుప్పలు అవి చూస్తే డిఫరెంట్ ఉంది. అంటే రేట్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది? కలర్ని బట్టి ఉంటుంది సార్. వాస్తవానికి కింద నల్లగా అయితే ఎందుకైతే అంటే వర్షాలు పడి ఖరాబ్ అయ్యి నష్టపోతాం సార్. ఓకే, ఇప్పుడు క్వింటాల్కి ఎంత నడుస్తూ ఉంది మరి? క్వింటాల్కి నల్లగా వచ్చేసి 5 నుంచి 6, 7 ఉంటుంది సార్. ఓకే, ఆ మధ్యలో ఉన్నదానికి 15, 16, 17 ఉన్నాయి సార్. ఓకే, తెల్లగా ఉన్నది 20 దాకా పోతుంది. ఓకే, టాప్ A1 ఏదైతే ఉంటుందో క్వాలిటీ అది ఒక 20,000 నుంచి 22 నడుస్తుంది. పోయినసారి అయితే తెల్లదానికి 30-35 దాకా పోయింది. ఓకే, మంచి ధర వచ్చింది. ఈసారి అదే రేట్ ఉంటుందని కొనుగోలు చేసినాము, కానీ 10,000 తేడా చూపిస్తుంది. మరి ఎందుకు అంటే ఇప్పుడు పంట తక్కువ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ కావాలి, కానీ తగ్గడం ఏంది అసలు? ఇది ఏమో తెలియదు సార్. అదే ఆశతో పోయినసారి ఉన్న రేట్లకు గురించి మేము ధరలు ఎక్కువ పెట్టి తెచ్చినాం. రేట్లు ఎక్కువ ఉంటాయని ఆశతో ఇటు వచ్చేసే వరకు రేట్ తక్కువనే కనుక బాధ కలుగుతుంది. అంటే ఇప్పుడు ఈ పంట చాలా సెన్సిటివ్గా చెప్పుకోవాలా. ఇప్పుడు నార్మల్గా గాల్పు దుమానం ఏమైనా వచ్చినా కూడా పూత రాలిపోయి ఆ పిందెలు కూడా నేల కొరిగే అవకాశం ఉంటుంది. సో అది కూడా మనకి తిప్పలే అవి. సో ఇవంతా చూస్తే ఇప్పుడు మీకు చేసిన కష్టంకి మరి ఏమైనా పైసలు ఏమైనా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా లేదా? మరి లేదు సార్, ఈ సంవత్సరం మాత్రం చేతి నుంచి కొట్టవలసింది. వాస్తవానికి ఏంటంటే ఒక టన్ను కాయ కోసేస్తే 40 కిలోలు ఇట్లా వస్తుంది. ఒక టన్ను కిలో కాయలు కొడితే మనకి 40 కిలోలే వస్తుంది. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈ కుప్ప ఉందన్న, ఈ కుప్ప కావచ్చు లేకపోతే ఈ కుప్ప, ఇప్పుడు ఈ కుప్ప ఉంది, దాదాపు ఒక ట్రాక్టరా 2 ట్రాక్టర్లు ఉంటుందా లేకపోతే సగం ట్రాక్టర్ అయినా? ఇది వచ్చేసి ట్రాక్టర్ కాయ, ఇది మొత్తం కలుపుతాయి. రెండు కుప్పలకి ట్రాక్టర్, ఒక ట్రాక్టర్ కాయ ఒలిస్తే ఇంత మాత్రమే జమ అయింది. ఇది ఎన్ని కిలోలు ఉంటుంది అన్న దాదాపు? ఇది వస్తుంది సార్ క్వింటల్ 30 అట్లా వస్తుంది. క్వింటల్ 30 వస్తుంది. చూడు ఎంత పరిస్థితి ఎట్లా ఉంది రైతన్నలది. ఒక ట్రాక్టర్ కాయ కొడితే ఇంత వస్తుంది బయటకి. అంటే గిట్టుబాటు ధర లేక చాలామంది అవసరపడతా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు అన్న ఇప్పుడు ఇక్కడ ఈ ఆమ్చూర్ గురించి మాట్లాడుకుంటే మెదక్ జిల్లాలతో పాటు ఎక్కువగా ఎక్కడెక్కడ ఈ పంటను వేసే అవకాశం ఉంటుంది? అంటే మేము సార్ వచ్చి మెదక్ జిల్లాలో అయితే మేము ఆయా స్థలాలకి, ఆయా గ్రామాలకు వెళ్తాం. ఆ చెట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి కొనుగోలు చేస్తాం. అది తీసుకొని వచ్చి మేము లేబర్ పెట్టి గీక్తాం. కోసిచ్చేసి ఎండబెట్టుకొని తీసుకొని వస్తాం. అది మహబూబ్నగర్ జిల్లా నుంచి తెస్తారు. ఇప్పుడు ఈ కాయని కొట్టిన తర్వాత అవి ఎట్లయితే పీసులు చేసిన తర్వాత ఎండబెడతా ఉంటారు. ఎండబెట్టడం ఎన్ని రోజులు ఉంటుంది ప్రాసెస్? ఎండబెట్టడం 2 రోజులు ఉంటుంది సార్. 2 రోజుల వర్షం వస్తుంది మళ్ళీ ముస్తుంది. ఇది సార్ ఇది వచ్చేసి గా కుప్ప 30 కిలోలు అయితే కాదు, ఇది ట్రాక్టర్ కాయ సార్. అన్న ఏమంటున్నా అంటే ఇగో ఈ కుప్ప దాంతోపాటు ఇది 2 కుప్పలే, అంటే దాదాపు 30 కిలోలు ఉంటుందా? అయ్యా 30, 20, 25 కిలోలు ఉంటుందా? ఎక్కువనే ఉంటుందా? అంతే. అయ్యా
ఎంత దారుణం చూడండి. ఇవి 2 కుప్పలు కూడా చిన్న చిన్న కుప్పలు అండి. చూడురి, దాదాపు 30 నుంచి 35 కిలోలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అన్న చెప్తా ఉన్నాడు. అది కూడా ఒక ట్రాక్టర్ కాయ అని చెప్తా ఉన్నారు, వర్షాలు పడుట్లా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే రైతన్నలకి ఫెసిలిటీస్ అంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఎవరైతే రైతన్నలు వస్తూ ఉంటారో వాళ్ళకి భోజనం కావచ్చు, వాళ్ళకి వసతి గృహం, మనకి ఏవైతే ఉంటాయో ప్రతిదీ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఎట్లా ఉంది మరి, అధికారులు ఏమైనా పట్టించుకుంటున్నారా లేదా? ఈ అధికారులు వచ్చేసి అక్కడైతే వసతి గృహం ఉన్నది, ఇక అక్కడ పోయి పంట వంటాం, లేకుంటే మాల్ దగ్గరనే వంటాం అంతే. ఓకే, ఇప్పుడు ఈ మన తినాలనుకుంటే తినాలి చేయాలి, ఇప్పుడు నాశ చేయాలనుకుంటే ఇక ప్రేమ ఉన్న వాళ్ళు షేట్లు కొంచెం సాయం చేస్తారు. లేదంటే ఇక మనమే పెట్టుకోవాలి. అచ్చా. మొత్తం ఎంతమంది వచ్చారు అన్న రైతన్నలు మీ మెదక్ నుంచి? మా మెదక్ నుంచి అయితే 15 మంది దాకా వచ్చేసినాం. 15 మంది ఈ రోజు మాత్రం వస్తూనే ఉంటాం, రేపు సోమవారం వస్తారు. ఓకే, వస్తూనే ఉంటారు అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది ఇదంతా ఇట్లా ఈడ కాండ పెట్టుకొని పోవడం అట్లాంటిది? అయితే ఇవాళ శనివారం కనుక ఈరోజు అయిపోతుంది, వేరే వారం అయితే 2 రోజులు పడుతుంది. సండే వస్తుంది కనుక ఇప్పుడు వాళ్ళు వచ్చి చూడండి, అదేమో రాసుకొని పోతున్నాడు, ఏంది అసలు అది ఏం జరుగుతా ఉంది? అయితే ఇంతకుముందు సారు అర్రాస్ అనేది పెరుగుతుండే, అదే షేట్లు నుండి ఇంకో 10 రూపాయలు పెంచండి సార్ అని భజన పడతారు. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు ఇష్టమైనంత రాసుకొని పోతారు, ఆన్లైన్ అంట, అది ఎవరు తెలియనియరు. సో ఇదండి రైతన్నల పరిస్థితి. ఎవరైతే అధికారులు కొంతమంది వాళ్ళు ఇక్కడికి వచ్చి అది చెక్ చేస్తూ ఉంటారు, చూడండి చేట్లతోనే చెక్ చేస్తూ ఉన్నారు. అంటే క్వాలిటీ బట్టి దానికి రేట్ పెట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళైతే చెప్తా ఉన్నారు. కాకపోతే ప్రతి ఏటా కూడా ఆమ్చూర్ కొనుగోలు ఏవైతే మనకి ఈ ధర ఏదైతే ఉంటుందో దాదాపు క్వాలిటీ అంటే A1 క్వాలిటీ, అంటే ఒక వైట్ కలర్ పీస్ నేను చూపిస్తా. ఇక్కడ ఉంది చూడండి, ఇది మంచిగా కనిపిస్తూ ఉంది. అట్లాంటి అంటే మంచి క్వాలిటీది ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీది దాదాపు 32 నుంచి 35 వేల క్వింటాకు నడుస్తూ ఉంటుంది అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లా ఉందంటే దాదాపు 10,000 పడిపోయింది, అంటే 20 నుంచి 22,000 నడుస్తూ ఉందని చెప్తా ఉన్నారు. అంటే పోయిన ఇయర్ రేటు చూసి చాలామంది ఆశపడి అరే మంచి రేట్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఇదంతా కూడా చేయడం జరిగింది. కాకపోతే 10,000 లాస్, అంటే క్వింటాకి 10,000 తగ్గించడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే రైతన్నల పరిస్థితి ఇట్లుందండి. సో ఏ పంటలో అయినా కూడా రైతే రారాజు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం, కాకపోతే రైతన్నలు ఇలా బాధపడుతున్న పరిస్థితి ఉంది, కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఇవాళ పంట తగ్గినప్పుడు ఖచ్చితంగా మనం ఇక్కడ నోటీస్ చేయాలి, పంట ఖచ్చితంగా తగ్గినప్పుడు రేట్ అనేది పెరగాల. కాకపోతే ఇక్కడ రివర్స్గా ఉంది. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే దళారీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో మరి వాళ్ళ వల్ల ఇదంతా జరుగుతూ ఉందా, లేకపోతే ఎవరైతే కొంతమంది ఇక సిండికేట్గా ఏర్పడి ఈ రేట్స్ని ఫిక్స్ చేస్తూ ఉన్నారా అనే దానిపైన కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఇవి ఏవైతే మనకి ఈ కుప్పలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా దాదాపు వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సో దీన్ని చాలా రకాలుగా కూడా వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి పచ్చళ్ళల్లో కావచ్చు, లేకపోతే కర్రీస్లో, ప్రతి ఎవ్రీథింగ్ దాంట్లో కూడా ఇదంతా కూడా వాడతారు అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. కాకపోతే రైతన్నలు మాత్రం దీంట్లో చాలా వరకు కూడా డిసప్పాయింట్ అయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే రేట్ అనేది చాలా తగ్గిపోయింది, వాళ్ళు అనుకున్న రేట్ రాక ఇవాళ బాధపడతా ఉన్నామని చెప్పేసి రైతన్నలు చెప్తా ఉన్నారు.